నాకంటూ ఉన్న ఆస్తి నేను అమ్మేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తానని చెప్పాను కదండి మీ అందరికీ. సో ఏంటంటే నా తారు అమ్మేశాను, నెక్స్ట్ నాకున్న ల్యాండ్ కూడా అమ్మేశాను. టోటల్ 15 lakhs అయితే వచ్చినాయి. సో ఈ 15 lakhs ఏంటంటే పిల్లలిద్దరికైతే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయితే ఇచ్చేస్తాను. సో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రేపు వస్తున్నారు వైజాగ్, సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీకి, వాళ్ళ మమ్మీకి, మా ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేసినందుకు. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు ప్రేమగా ఇచ్చానని చెప్పాను కదా ల్యాండ్ అనేది. సో మా అమ్మగారికి ఇష్టం లేకుండా ఇచ్చేస్తున్నానని అనుకుంటున్నారు చాలామంది. సో మమ్మీ చెప్పు, నీకు ఇష్టం లేకుండా ఏమి ఇస్తున్నావా? లేదు నాన్న, ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను నేను. మా అమ్మగారు ఏమన్నారంటే వాడి ఇష్టమే నా ఇష్టం. సో ఏంటంటే పిల్లల కోసం కాదు, నీ కోసం ఇస్తున్నాను అని చెప్పారు అనమాట నాకు. అంతకన్నా నాకేం కావాలి. లవ్ యూ మమ్మీ. సో మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఏదంటే అదే చిన్నప్పటి నుంచి మమ్మీ ఇది కావాలంటే నాకు అది కొనేసేవాళ్ళు ఇమీడియట్గా. అంటే మేము ఒక మిడిల్ క్లాస్ అయినా సరే ఏదైనా సరే ప్రతిదీ నాకు ఏది కావాలంటే అదే మమ్మీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ నన్ను గారాబంగా పెంచారు. సో అదే గారాబంతో ఈరోజు నేను ఆస్తిని ఇలా ఇద్దరు పిల్లలకి ప్రాణాలకి ఉపయోగపడుతుంది ఇచ్చేద్దాం అనగానే ఇమీడియట్గా ఓకే చెప్పారు. చాలా ప్రౌడ్గా ఉంది మా మమ్మీ డాడీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. ఇంకా నెక్స్ట్ వచ్చే జన్మలన్నిటిలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను నేను. చాలామంది అడుగుతున్నారు మీ మమ్మీని ఎలా ఒప్పించావు అసలు అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. సో చూశారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు FMAతో ఉన్న ఇద్దరు పిల్లలు అనమాట, అక్క తమ్ముడు. సో ఇంకో ఫోటో కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది ఏంటంటే నేను మా అక్క. సో నేను అక్క, ఆ ఇద్దరు కూడా ఏంటంటే అక్క తమ్ముడే అనమాట, మేము అక్క తమ్ముడే. సో కొద్దిగా మమ్మీకి 2 ఫోటోలు పక్క పక్కన పెట్టి చూపించాను. చూపించగానే పాపం మమ్మీ కూడా చాలా ఎమోషనల్ అయ్యి నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే ఉంది, సరే మంచి పని కోసమే కదా మనం ఇచ్చే, దీంతో వాళ్ళు కొద్ది బెనిఫిట్ అయితే బెనిఫిటే కదా, కావాలంటే నువ్వు రేపు పొద్దున ఎప్పుడైనా సంపాదిస్తావు, మాకు ఆ నమ్మకం ఉంది నీ మీద అని చెప్పారనమాట. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. సో ఎవ్వరూ దీన్ని తప్పుగా తీసుకోకండి, పిల్లల కోసం అని చెప్పేసి ఇచ్చాను ఇది, ఇంకో ఉద్దేశం ఏం లేదు. ఇంకెవరైనా హెల్ప్ చేయాలి పిల్లలకి అనుకుంటే కింద ఒక QR పెడుతున్నానండి మిలాబ్ది. సో అదేంటంటే నాది కాదు, ఆ పిల్లలదే, డైరెక్ట్ ఆ పిల్లలకే చేరుతాయి అనమాట అమౌంట్ అనేది. సో ఎవరైనా దానికి 100, 200, 10 రూపీస్ ఎంత వేసినా పిల్లలు బతికే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేసి ఈ SMA అనే ప్రాబ్లం కోసం అందరికీ తెలిసేలా చేయండి. సో ఆ ఇద్దరు పిల్లలే కాదు, చాలామంది పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో గవర్నమెంట్ రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. నేనేదో చిన్న స్టెప్ నాకు కుదిరింది, నాకంటూ ఉన్నది ఇచ్చేసాను. సో గవర్నమెంట్ తలుచుకుంటే ఇలాంటి పిల్లలందరినీ బతికించవచ్చు. సో గవర్నమెంట్ వరకు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.